హలో ఫ్రెండ్స్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. నేను ఇప్పుడు బెకాల్ ఫోర్ట్లో ఉన్నాను. ఇది కాసర్గోడ్ ఊర్లో ఉంటుంది. బెకాల్ ఫోర్ట్ అనేది స్టేషన్ నుంచి 14 కిలోమీటర్ ఉంటుంది. ఇది బెకాల్ ఫోర్ట్ అంటే మీకు అర్థం అయిపోయి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాను. ఆ పాట ఇక్కడే తీసిండేది. ఓకే, కాసర్గోడ్ ఎట్లా వచ్చినానంటే బెంగళూరు నుంచి మైసూర్కి, మైసూరు నుంచి మంగళూరుకి, మంగళూరు నుంచి కాసర్గోడ్ ట్రైన్ జర్నీలో వచ్చాను. ఒకవేళ వీడియో చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి చూడండి, ఎట్లా వచ్చినా తెలుస్తుంది. ఓకే, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వదలుచుకోలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తా అంటే నేను చెప్పేది మీకు వినపడం లేదు. అది నాకే వినపడం, మీకే వినపడుతుంది. అందుకే ఇవ్వదలుచుకోలేదు. నాకు ఇక్కడ ఒక గైడ్ దొరికినాడు. గైడ్కి ఒక 100 రూపాయలు ఇచ్చి వీడియో షూటింగ్ చేయమని చెప్పినాడు. నాకు చేస్తున్నాడు. నేను యూట్యూబ్లో కూడా కాకపోతే ఆ గైడ్కి తెలుగు రాదు కాబట్టి ఓకే సార్ అన్నాడు. వీడియో షూటింగ్ చేస్తున్నాడు. హిస్టరీ గురించి చెప్తున్నాడు కదా, నాకేం హిస్టరీ గురించి ఏమొద్దు, జస్ట్ వీడియో షూటింగ్ చేయండి, మళ్ళా కావాలంటే నేను చూసుకుంటాను చెప్పాను. అతను వీడియో షూటింగ్ చేస్తున్నాడు. టికెట్ ప్రైస్ వచ్చేసి 25 రూపాయలు, ఫారినర్స్కి 100 రూపాయలు. నేను కాసర్గోడ్ జంక్షన్ నుంచి ఇటు వరకు ఆటోలో వచ్చాను. తెలియక ఆటోలో వచ్చినాను. ఆటోలు మటుకు రావద్దని, చాలా దూరం ఉంది. నాకు 300 తీసుకున్నాడు. సిటీ బస్సెస్ ఉంటాయి, దాంట్లో ఎక్కేసి వచ్చేసేయండి. లోపలికి ఎంట్రీ వస్తానే ప్లేస్ ఇదేను, ఫస్ట్ ప్లేస్ ఇదే. కాకపోతే ఇక్కడ రావడానికి ఇప్పుడే ఎక్కను. దీని మీద ఇంకో ప్లేస్ ఉంది, అక్కడ ఎక్కి రౌండ్ తిరిగి మళ్ళీ ఇటు రావాలి. అప్పుడు ఈ ప్లేస్ చూపిస్తాను. అంతవరకు లేదు. అప్పట్లో తీసిన సినిమా వచ్చేసి వర్షాకాలంలో తీసినారు, అందుకే క్లైమేట్ ఒక రకంగా ఉంది. అప్పుడు బాగా ఇక్కడ పక్కనంతా గడ్డి పెరిగి ఆ పైన పాచి పెరిగి బాగుండా. ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి ఎండాకాలంలో వచ్చినా కాబట్టి ఇట్లే ఉంటుంది క్లైమేట్. అదిగోండి, ఇట్లా నుంచి పోవాలి మనం. ఇక్కడ నుంచి పోయి అట్లా పోవాలి మనము. క్లైమేట్ బాగానే ఉంది, వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి. ఇది మామిడి తోట. ఇక్కడ నుంచి ఎక్కాల్సిండేది నేను చూపించిన వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ నుంచి మొత్తం అంతా ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్, తిరగాల్సిందేను. ఈ కోట గైడ్ ఏం చెప్తున్నాడంటే 1852లో కట్టినాడంట. ఇది పురాతనమైన కోట అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇది కేరళలోనే అతిపెద్ద కోట అన్నమాట. ఇక్కడ మెయిన్ ఫేమస్ ఏమిటంటే బీచ్. ఈ కోట పక్కనే బీచ్ ఉంటుంది. అది ఎలా పోవాలో చూపిస్తాను. నాకైతే ఈ ప్లేస్ విపరీతంగా నచ్చేసిందబ్బా. మళ్ళీ ఈ సైడ్ నుంచి కిందికి వెళ్ళాలి. ఇట్లా కిందికి వెళ్తే ఈ మార్గం వస్తుంది. మనం రైట్ సైడ్ అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే అప్పుడు బీచ్ వస్తుంది. బీచ్ కిందకు బాగా కూడా పోవచ్చు. మళ్ళీ ఎట్ట పోలో మళ్ళీ చూపిస్తాను నేను. ఇది మామిడి చెట్టు, మామిడికాయలు కాసినాయి. ఇప్పుడు నేను ఒక ప్లేస్ చూపిస్తాను. ఈ కోట్లో ఇట్లాంటి ప్లేసులు దాదాపు 10 వరకు ఉంటాయి. నేను ఎంచిన ప్రకారం 10 వరకు ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా, నాకు తెలియదు అది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇదే, ఈ సందు. ఇది ఇట్లాంటి సందులు 10 వరకు నాకు చూశాను. తర్వాత బీచ్ వచ్చింది, కిందికి వెళ్ళిపోయినాను. మళ్ళీ పోదలుచుకోలేదు, నాకు అంత ఓపిక కూడా లేదులేండి. మీకు ఇంకో విషయం చెప్పాలి. బెకాల్ ఫోర్ట్కి జంక్షన్ కూడా ఉంది. మైసూరు నుండి కాసర్గోడ్కి మెమూ ట్రైన్లు మటుకు పోతాయి. దాన్ని చూసుకొని మీరు గూగుల్లో వేజ్మే ట్రైన్ యాప్లో చూసుకొని పోండి. 15:15కి అయితే బయలుదేరుతుంది. డైరెక్ట్ బెకాల్ ఫోర్ట్కి వచ్చేసి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది జంక్షన్ నుంచి, అంటే స్టేషన్ నుంచి. మీరు ఈజీగా ఇక్కడికి వచ్చేయచ్చు నడుచుకుంటా, లేదంటే ఆటోలో రావచ్చు. ఇక్కడ మటుకు చెట్లు బాగా పెంచుతున్నారు. ఎక్కువగా నాకు మామిడి చెట్లు ఎక్కువ కనపడుతున్నాయి ఇక్కడ. వర్షాకాలంలో వస్తే గిన ఈ ప్లేస్లో మొత్తం అంతా గ్రాస్ ల్యాండ్తో నిండిపోయి సూపర్తా ఉంటుంది. కానీ ఎండాకాలంలో వచ్చాను
కానీ కోట చూడడానికి మటుకు ఎప్పుడు వచ్చినా ఓకే. కానీ పచ్చదనం చూడాలనుకుంటే మీరు వర్షాకాలం మటుకే రావాలి. అక్కడ ఒక నెమిలి కనపడుతుంది, జూమ్ చేసి చూపిస్తాను, సరిగ్గా కనపలేదు, అక్కడ పోయి చూపిస్తాను. అది దగ్గరికి వచ్చేలాకే ఎగిరిపోయా. ఏం చేస్తాం, మామూలే, ఇట్లా ఉంటుంది మామూలే. సరే బయలుదేరుతాం రండి వేరే ప్లేస్కి. ఇంకా వచ్చేసా మనం సముద్రం దగ్గరికి. ఇక్కడ నుంచి సముద్రం ఎంటర్ అవుతుంది. ఈ సందులన్నీ కూడా ఇంకా సముద్రం నుంచి చూడాల్సి వస్తుంది. ఈ వైపు అంతా సముద్రం మట్టమేను. నేను కిందికి సముద్రం ఎలా దిగాలో అనేది వెతుక్కుంటూ వెళ్తున్నాము. గైడ్ వచ్చేసి జస్ట్ ఇంకా ఒక కిలోమీటర్ నడచాలని చెప్పాడు. ఇంకా 1 కిలోమీటర్ నడచాలా, ఇప్పుడైతే దగ్గర 1 కిలోమీటర్ నడిచాడు, మళ్ళీ ఇంకా 1 కిలోమీటర్ నడచమంటున్నాడు. ఏం చేస్తాం, తప్పదు. ఈ వీడియో కొంచెం బ్లాక్ ఎక్కువ అవుతుంది, కానీ అన్నీ చూపించాలంటే తప్పదు కాబట్టి చూపిస్తున్నాను. అదే సముద్రం, ఇక్కడ నుంచి బాగా కనపడుతుంది సముద్రం. వ్యూ బాగుంది కదా. మీకు దూరంగా ఒక బోర్డు కనపడుతుందా? ఆ బోట్లో కూడా ఎవ్వరు లేరు, వదిలేసినారు. మరి దాన్ని ఎట్లా తీసుకుంటారో నాకైతే తెలియదు. ఈ బొక్కలు కనపడుతున్నాయి, ఈ బొక్కలు వచ్చేసి సముద్రం నుంచి చూసే కిటికీలు. ఇవి సముద్రపు కిటికీలు అంటారు దీన్ని. దీంట్లో చూస్తే సముద్రం బాగా నీట్గా కనపడుతుంది. అంతేకాకుండా చల్లగాలి వీస్తుంది, సముద్రపు గాలి. ఇంక జస్ట్ నేను 500 మీటర్లో ఉన్నాను దిగేకి. ఇక్కడే దిగాల్సిండేది సముద్రం చేరుకోవడానికి. కింది భాగం సముద్రం చేరుకోవడానికి ఇట్లే దిగాల్సిండేది. ఈ మార్గం తప్ప ఇంకో మార్గం లేదు. నేనైతే చెమట తడిసిపోయింది నాకు. అదేనండి ఈ ప్లేసు ముంబై సాంగ్లో క్లైమాక్స్ సాంగ్ అక్కడే తీసిండేది. మనం ఇట్లా దిగి కిందికి పోవాలి. దాటుకోవచ్చు వేగంగా, నేను లావన్నా కాబట్టి తప్పదు. అట్లా కిందికి వెళ్ళిపోవాలి మనము. అట్లా కిందికి వెళ్ళిపోతే ఇట్లా వచ్చేస్తాం. ఇదే బెకాల్ ఫోర్ట్లో క్లైమాక్స్ సాంగ్. ఇక్కడ ఎక్కువ లేడీస్ జంటలు వచ్చినారు. మనం దేన్ని పట్టించుకోము, మన పని సముద్రం చూడడం, ఈ కోటను చూడడం, అంతే. వేరే దేశం అనుకోండి. అది వ్యూస్ అయితే స్టన్నింగ్గా ఉన్నాయి. ఇక్కడి నుంచి సముద్రం దగ్గర పోవచ్చు, కానీ అక్కడికి పంపించలేదు. నా గైడ్ వేరే దారి నుంచి పోయి వీడియో తీసినాడు సముద్రము. ఇదేనండి అది. మనం కోటకి చివరి భాగంకి వచ్చేసినాము. ఇదొక బావి, ఇక్కడ నుంచి నీళ్ళు ఫిల్టర్ అవుతాయి. నేను కిందికి వెళ్దాం అనుకున్నాను, కానీ పైనుంచి వచ్చేసి కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా ఆడ పోతే నా పని అంతే అయిపోయా. అందుకే గైడ్ పోయి తీస్తున్నాడు కిందికి పోయి. ఇదే ఆ బావి, ఇక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి నీళ్ళు వస్తాయి. ఇదే కోట లాస్ట్ ఎక్కేది. అప్పుడు మీకు నేను చూపించినాను ఫస్ట్లో ఎక్కాలని కోట, అదే ఈ కోట. ఈ కోట ఎక్కేస్తానే డెస్టినేషన్ పూర్తి అవుతుంది. ఈ కోటలో ఇదే చివరి భాగం. ఎలా ఉంది వీడియో? అందరికీ నచ్చింది అనుకుంటాను. మంచి మంచి వీడియోస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి, అయిపోయింది అనుకుంటున్నారు వీడియో. లాస్ట్లో ఒక చిన్న క్లిప్ చూపిస్తాను. నేను అక్కడ తీసిన ఫోటోలన్నీ దీంట్లో చూపిస్తాను ఇప్పుడు. అది చూసిన వెంటనే ఈ వీడియో అయిపోయినట్టే. ఇవే నేను తీసిన ఫొటోస్ అక్కడ. ఓకే, నెక్స్ట్ వీడియో వచ్చేసి
కరీం ఫారెస్ట్ పార్క్. ఈ కరీం ఫారెస్ట్ పార్క్ అనేది మీకు ఎవరు అడిగినా కూడా చెప్పరు. అది ఎవరు కూడా తెలియదు. అది ఎట్లా పోలో కూడా తెలియదు చాలామందికి. కాకపోతే ఎట్లా పోలో నేను చెప్తాను, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అందులో మీరు పోలేదు నాకు తెలుసు కాబట్టి, కానీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎట్లా పోయినా అనేది. ఈ కాసరగోడ్లో చూడాల్సిన ప్రదేశాల్లో రాణిపురం హిల్ స్టేషన్ ఒకటి ఉంటుంది. ఆ రాణిపురం హిల్ స్టేషన్ మధ్యలో మనం పోవాల. పరప్ప అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దిగితే మనం వెళ్ళచ్చు కరీం ఫారెస్ట్ పార్క్కి. కరీం ఫారెస్ట్ పార్క్ అంటే పెద్దగా ఏం లేదు. ఆయన బీడభూమిని ఫారెస్ట్ పార్క్గా మార్చినాడు, అంతే డిఫరెన్స్. అంతకు మించి ఇంకా ఏం లేదు. కానీ ఇట్లాంటివి కూడా చూడాలి. కేరళలోని చాలా పేరుంది కరీం ఆయనకి. ఆయన చాలా పెద్ద ధనవంతుడు. ఏం చేయాలని తోచకంత ధనంతో ఇలాంటి మంచి పని చేసి పర్యావరణాన్ని కాపాడుతున్నాడు. ఇట్లా వీడియోలు కూడా మనం చూడాలి కదా. ఇట్లాంటి లొకేషన్స్ కూడా చూడాలి. మీరు చూడలేకపోయినా నేను పెడతాను నెక్స్ట్ వీడియోలో. అదే లాస్ట్ వీడియో కాసర్గోడ్లో. నేను రాణిపురం హిల్ స్టేషన్ పోవాలనుకున్నాను కానీ ట్రెక్కింగ్ చేయాలి. అది ఇప్పట్లో ట్రెక్కింగ్ నా వల్ల కాదు. అది 5 కిలోమీటర్స్ నచ్చడానికి పైకి, మళ్ళీ కింద దిగడానికి 5 కిలోమీటర్స్. అంత దూరం నేను నడచలేను కాబట్టి దాన్ని నేను అవాయిడ్ చేసేసాను, పోలేదు. ఈ కోట్లో ఈ ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ చెప్పిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఈ కోడ్ని వీచండి కేరళలో.